అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదామా. 5వ వచనం నుంచి అద్భుతకరమైన మాటలు ఉన్నాయి, చూద్దామా. శరీర సారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీర సారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువుదాం, మళ్ళీ ఒకసారి ప్లీజ్. 8వ అధ్యాయము 5వ వచనం అండర్లైన్ చేసుకోండి నాన్న. ఇది మన హృదయంలో అండర్లైన్ అయిపోవాలి. ఈ రోజున చాలాసార్లు చదివిన వాక్యమే, కానీ హృదయంలో అది నాటబడట్లేదు. హృదయంలో చాలా విషయాలలో మనము ఈ మాటను మనం జ్ఞాపకం తెచ్చుకోక చాలా విషయాల్లో మనము జారిపోతూ ఉన్నాం కదా. ఒక్కసారి చూద్దామా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదామా ఈ మాటల్ని బట్టి. హల్లెలూయా, ఆమేన్. అయితే ఈ రాత్రికాల సమయంలో మనది శరీరసారమైన మనసా ఆత్మానుసారమైన మనసు అంటారా? చెప్పాలి. ఆత్మానుసారమైన మనసు చేతుల పైకి ఎత్తండి. అయ్య బాబోయ్. శరీరసారమైన మనసు చేతులు ఎత్తండి. అక్క అలా బయటకు చెప్తే బాగుండదు అక్క, ఎలా చెప్పగలుగుతాం కదా. కానీ మనుషులు పై రూపాన్ని చూడగలుగుతారు, కానీ ఇన్నర్ అంటే ఇన్నర్ అపీరెన్స్ ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తూ ఉన్నారు కదా. అంటే మనుషులని ఎన్నోసార్లు మనం మభ్యపెట్టచ్చు, ఎన్నో విషయాల్లో కాదు ఇది సత్యం, ఇది నిజం, నేను ఇలానే ఉంటాను, నేను కరెక్టే అని చూపించవచ్చు. కానీ మన లోపల మనము చేసేదంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నారు. కానీ చూడండి, శరీరసారమైన మనసు అది మరణానికి తీసుకొని వెళ్తుంది, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు యవనస్తుల్ని మరి ఈ సాయంకాల సమయంలో ప్రాముఖ్యంగా యవనస్తుల్ని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు అనే విషయము నాకైతే తెలీదు, కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. తమ్ముడా, చెల్లి, ఈ సాయంకాల సమయంలో చాలా జాగ్రత్తగా అపవాది అంట ఎవరిని మృంగుదునాన్ని తిరుగుతూ ఉందంట. ఎవరిని మృంగుదునాని వీధులు తిరుగుతుందంట. అపవాదికి చోటిచ్చే వారిగా మనం ఉండడానికి వీలు లేనే లేదు. యవనస్తులు కలిగిన తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగనే పిల్లలైన వారు యవనస్తులు ఈ అంత్యకాల దినాలలో అపవాది వేసే ఉచ్చులకు బాణాలకు పడిపోతున్నారండి. ఊరికే పడిపోతున్నారు. ఎందుకంటే లోకము వైపు ఎక్కువగా అపవాది యవనస్తులని ఆకర్షితులు చేస్తూ ఉంది. చాలా భయంకరంగా ఆకర్షితులు చేస్తుంది. ఎందుకంటే లోకంలో ఉన్నవన్నిటినీ అంటే సంతోషం ఉంది, బాగుంది అని అప్పటికప్పుడు డెసిషన్స్ చేంజ్ చేసుకునేటట్టుగా చేస్తూ ఉంది కదా. చూడండి, అభయ జూనియర్ డాక్టర్, కల్కట్టాలో జూనియర్ డాక్టర్ విషయం ఎంతమందికి తెలుసా? ఎంత భయంకరం కదా, అవునా? చూడండి, యవనస్తుల మీద ప్రభావితము ఎంత భయంకరంగా ఉందంటే అపవాదిది ఎవరినైనా మృంగాలని, ఎవరి జీవితమైన నాశనము చేయాలని ఎక్కువగా యవనస్తుల మధ్యలో ఇలాంటివి జరుగుతూ ఉంది కదా. మంచి చక్కని చదువుతున్న మరి ఆ సహోదరి జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితిని మనం చూసి ఉన్నాం. చూడండి, ఎంత భయంకరమైన క్రూరుడు కదా ఆ వ్యక్తి. చూడండి, అంటే మనుషులలో అంత భయంకరమైన పాపాన్ని అపవాది పెడుతూ ఉంది. వాటికి మనం లోనవ్వడానికి వీలు లేదు. ఏది మంచు ఏది చెడు గ్రహించే వారిగా మనం ఉండాలి. అందుకనే మనం ఎప్పుడు కూడా శరీరసారులుగా ఉండడానికి వీలు లేదు. ప్రాముఖ్యంగా క్రైస్తవులు మన జీవితాలు అద్భుతకరంగా ఉండాలి. మన జీవితాలు ఎలా ఉండాలి తెలుసా? ఆత్మానుసారమైన జీవితాలుగా ఉండాలి. ఒక్కసారి క్రైస్తవ జీవితంలో మనము క్రైస్తవులుగా మనం ప్రారంభించినప్పుడు యవన తమ్ములు చెల్లెలు ఎంతమంది రక్షణలోనికి నడిపించబడ్డారు నాన్న? చెప్పండి, చేతులు చూపించండి. రక్షణ తీసుకున్నారు, కానీ పాత
జీవితాన్ని కంటిన్యూ చేస్తున్న వారు ఎంతోమంది, అవునా కదా? చాలామంది బాప్తిజాలు తీసుకొని కూడా పాత రోత జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నారు. అలా ఉండడానికి వీలేదు. మనం తిరిగి జన్మించాలి. ఆమేన్. మనం తిరిగి జన్మించాలి. మనం ఒక ప్రత్యేకింపబడిన వారం, మనము దేవునికి ఇష్టమైన వారం, మనము ఆయన సొత్తు. చెప్పండి, మనము ఆయన సొత్తు. ఆమేన్, ఆమేన్. మనము దేవుని సొత్తు నానా, మనం దేవుని సొత్తు, మనం దేవుని వారసులం. మనం పడిపోవడం, చెడిపోవడం, మనం పాడైపోవడం, మనం పనికిరాని వారిగా ఉండడం దేవునికి ఇష్టము లేదు. మనము ఎప్పటికి కూడా ఫలించే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మన జీవితాలు శరీరసారులకు సంబంధించిన మనసు కలిగిన జీవితాలుగా ఉండదు. శరీరం చెప్పుతుంది ఏదైనా చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, ఎలా అయినా తిరగచ్చు, ఎలా అయినా భయంకరమైన పనులు చేయొచ్చు, ఎవరు చూడట్లేదు కదా అని అంటుంది. కానీ ఆత్మానుసారుల మనసు ఏదైనా ప్రారంభించేటప్పుడు అమ్మో నా దేవుడు ఖచ్చితంగా నన్ను చూస్తున్నాడనే భయం కలుగుతూ ఉంది. అవునా కదా? చాలా చక్కగా ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీ యవనస్తులైన బిడ్డలు మీ ఇంట్లో ఉంటే తల్లిదండ్రులుగా ప్రార్థించడం మొదలు పెట్టండి. ఏంటండి? ప్రార్థన చేయండి. వారు పడిపోకముందే ప్రార్థించండి. వారి కొరకు మీరు ప్రార్థిస్తే మీ ప్రార్థన వారికి సంరక్షణగా ఉంటుంది, ఒక అగ్ని కంచుగా ఉంటుంది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? మీ ప్రార్థన వారు ఒకవేళ కాలు బయట పెట్టారనుకోండి, మీ ప్రార్థన వారిని ఆపేస్తుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగినాక అందుకనే ప్రార్థించండి. యవనస్తులు ప్రార్థించండి. యవనస్తులు కలిగిన తల్లిదండ్రులు, యవన బిడ్డలు ఉంటే తల్లిదండ్రులు ప్రార్థించండి. భయంకరమైన పాపపు జీవితాలుగా చాలామంది జీవితాలు ఉన్నాయి. మన బిడ్డలు చాలా చక్కని జీవితాలు లీడ్ చేయాలి. ఆమేన్. చక్కని నడవడి కలిగి ఉండాలి. మనమంతా కూడా ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నప్పుడు మనము ఏం చూస్తామండి? నిత్య జీవాన్ని చూడగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి. మన జీవితాలు దినదినము గొప్పగా ఉండాలని ప్రభు ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ సాయంకాల సమయంలో యవనస్తుల కొరకు భారము కలిగి ప్రార్థిద్దామా? మోకరించగలిగిన వారు మోకరించండి. నాన్న, యవనస్తులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా మీ కెరియర్ కొరకు, మీ జీవితం, దేవ నా జీవితం మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా, నీవు సహాయం చేయవ తండ్రి. నా యవ్వన జీవితం అయ్యా ఇప్పటికే పాడైపోయిందయ్యా, కానీ రాత్రికాల సమయంలో మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నా జీవితాన్ని నువ్వు గైడ్ చేయయ్యా. చాలామంది జీవితాలలో చాలా భయంకరమైన పోరాటాలు, నన్ను చెప్పుకోలేని ఇబ్బందుల మధ్యలో మీరు ఉండొచ్చు. అంటే ఫ్రెండ్స్ చేతిలో మోసపోయి జీవితం అంతా కొలాప్స్ అయిపోయిందేమో, లేకపోతే మీ ఎడ్యుకేషన్ అంత సగంలోనే ఆగిపోయిందేమో. నా జీవితం ఏంటి, ఎటు చూసినా ఏమీ అర్థం కావట్లేదు అక్క, అంత క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. నా కెరియర్ ఏంటో అర్థం అవ్వట్లేదు అక్క, నా జీవితం ఏంటో అర్థం అవ్వట్లేదు అక్క, చాలా భయంకరమైన పోరాటం మధ్యలో ఉన్నానక్క. ప్రార్థించండి నాన్న, దేవుడు సహాయం చేయబోతున్నారు. ప్రార్థించండి, నోరు తెరిచి ప్రార్థించండి. యవన బిడ్డలు ఉన్న తల్లిదండ్రులు రోధించండి, ప్రార్థించండి. దేవా, నా బిడ్డలకి ఉన్నతమైన భవిష్యత్తు దయచండి. వారు గొప్పవారు అవ్వాలి, వారు దీవించబడాలి, వారికి క్షేమం కలగాలి, వారు చాలా మంచి స్థితిలో ఉండాలయ్యా. ఆత్మానుసారులుగా బిడ్డలు నడుచుకోవాలయ్యా. ప్రభా, ఇదిగోండి మా ప్రార్థన అయ్యా, వారికి అగ్ని కంచుగా ఉండాలయ్యా అని ప్రార్థించండి.